10th వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ప్లానింగ్. నేను ఆన్లైన్లో ఏదో ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ చదివి నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే మనము లైఫ్ టైంలో ఒక 100 రూపీస్ సంపాదిస్తే ఆ 100 రూపీస్లో 65 to 75 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఇది జోక్ కాదండి, చాలా సీరియస్. మనం శాలరీ తీసుకుంటే ఆ శాలరీలో ఒక పార్ట్ ట్యాక్స్ కడతాం. సో ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిన శాలరీలో మనం ఏమన్నా కొన్నామంటే మళ్ళీ ట్యాక్స్. సరే మనం మనీ అన్నా సేవింగ్స్ చేస్తే దాని నుంచి రిటర్న్స్ వస్తే దానికి ట్యాక్స్. మళ్ళీ ఆ ట్యాక్స్ కట్టే వచ్చిన అమౌంట్కి మళ్ళీ మనం ఏమన్నా కొన్నామంటే మళ్ళీ ట్యాక్స్. ఇలా ట్యాక్స్ అనేది మనం సంపాదించిన అమౌంట్ మొత్తం ఈ ట్యాక్సే ఎక్కువగా తినేస్తుంది. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఏమేమి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, ఏ రకంగా వెళ్తే మనకి ట్యాక్స్ తగ్గుతుంది, వీటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వీటి గురించి మనం ఫ్యూచర్లో డీటెయిల్గా మాట్లాడదాము. అండ్ ఫైనల్గా కంక్లూజన్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ చాలా బేసిక్ విషయాలు. ఇవన్నీ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం ఈజీ అంటే అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. బట్ అట్లీస్ట్ ఒక్కొక్కటన్నా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇవి బేసిక్గా మనం ఫాలో అయితేనే 90% ఆఫ్ ద పీపుల్ కంటే మనం కొంచెం బెటర్ ఫైనాన్షియల్ పొజిషన్లో అయితే ఉంటాము.